రాముడు భారతీయుడు కాదు, నేపాలీ అని, తను జన్మించింది అయోధ్య కాదు నేపాల్లో అని వాదించిన కేపీ శర్మ ఓలీ అనే రావణాసురుడు సోదిలో లేకుండా పోయాడు. అర్థం కాలేదు కదూ? అవును, నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలను తట్టుకోలేక తట్టాబుట్టా సర్దుకొని కనిపించకుండా పోయిన ప్రధాని కేపీ శర్మ ఓలీ మొదటి నుంచి మన దేశానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. మన దేశం నుంచి అన్ని సహాయాలు తీసుకుంటూనే ఎడ్డం అంటే తెడ్డమని వాదిస్తూ ఉంటాడు. నిజానికి తను చైనా పనిన హనీ ట్రాప్ వలలో పడిపోయాడని చెబుతున్నారు. 73 ఏళ్ల శర్మ గారు నేపాల్లో చైనా అంబాసిడర్ గా పనిచేస్తున్న ఓ అందమైన మహిళ ప్రేమ వలలో చిక్కుపోయాడని సమాచారం. అప్పటి నుంచి మరి ఆమెతో ఏ తప్పు చేశాడో తెలియదు గాని చైనా ఎలా చెబితే అలా వింటూ వస్తున్నాడు. చీటికి మాటికి చైనా వెళుతూ మన దేశం గురించి వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నేపాల్ జంజీ ఉద్యమం మనకు ఓలీ శర్మ చికాకులు లేకుండా చేసిందని అంటున్నారు. 2015 నుంచి 2016, 18 నుంచి 2021 వరకు నేపాల్ ప్రధానిగా ఉన్న శర్మ ఎప్పుడూ పూర్తి పదవీ కాలానికి నోచుకోలేదు. 2024లో మూడోసారి ప్రధానిగా ఎన్నికైన ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఖడ్గం 2 ముక్కలుగా విరిగిపోయింది. తన 2018 నాటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఓ 20 తులాల బంగారం, బ్యాంకు ఖాతాలో 52 లక్షల నేపాలీ రూపాయలు, కొంత స్థలం, ఇతర ఆస్తులు ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే 2025లో తన నికర ఆస్తులు 300 కోట్లకు చేరాయని నేపాల్ మీడియా చెబుతోంది. మరి ఈ 7 ఏళ్లలో ఏ వ్యాపారాలు చేశాడని 100 కోట్లు వచ్చాయని నేపాలీ యువత ప్రశ్నిస్తోంది. తను ప్రధానిగా రిజైన్ చేసిన తరువాత సైన్యం సహాయంతో హెలికాప్టర్ ద్వారా త్రిభువన్ ఎయిర్పోర్ట్ వరకు సైన్యం తరలించిందని, ఆ తరువాత తను సమకూర్చుకున్న ప్రైవేటు జెట్ ద్వారా దుబాయ్ పారిపోయినట్టు చెబుతున్నారు. గత 3 రోజులుగా సాగుతున్న హింసాత్మక ఘటనల్లో నేపాల్ పార్లమెంట్, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవనం, మంత్రుల ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఏ పాపం ఎరుగని ఓ మాజీ ప్రధాని సతీమణి అగ్ని కీలల్లో చిక్కుకొని మరణించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ముందే రిజైన్ చేసి ఉంటే ఇంత వైలెన్స్ ఉండేది కాదని అంటున్నారు ఉద్యమకారులు. మొత్తం తప్పంతా శర్మ మీదే తోసేస్తున్నారు. తనను చూసి తన సహచరులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. బయటకు మాత్రం సోషల్ మీడియా సైట్లను మూసివేయడం వల్లనే దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయని అంటున్నారు. కానీ అసలు కారణాలు వేరేగా ఉన్నాయి. ముఖ్యంగా అలవి కాని అవినీతి ప్రధాన కారణంగా ఉంది. సోషల్ మీడియాలో ఈ రాజకీయ నాయకులు సంతానాలు విదేశాల్లో తామెంత రిచ్ గా జీవిస్తున్నామో అంటూ నెపోకిట్స్ వెబ్సైట్లలో పెడుతున్న పోస్టులు ఇక్కడి యువతలో అసంతృప్తిని తారాస్థాయికి చేర్చాయని చెబుతున్నారు. అదే కాకుండా నేపాల్ ప్రస్తుత పాలకుల తీరు ఏమాత్రం నచ్చడం లేదు. ఏడాది మొదట్లో మళ్ళీ రాచరిక పాలన రావాలంటూ నేపాల్లో ర్యాలీ జరిగింది. ఆ దేశంలో రాచరికానికి మద్దతు ఇచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ దాన్ని నిర్వహించింది. నేపాల్లో రాజు పాలనను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫోటోను ప్రదర్శించారు. నిజానికి నేపాలీలకు జ్ఞానేంద్ర షా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమని నమ్ముతారు. కాగా అస్థిర పాలనపై నిరసన వ్యక్తమవుతూ ఉండడంతో జ్ఞానేంద్ర తనకు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. దాంతో నేపాల్లో రాచరిక అనుకూల ఉద్యమం రాచుకుంది. ఇప్పటికీ ఇంకా ఆ విషయంపై ఏ నిర్ణయం జరగలేదు. కానీ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి ప్రయత్నించాలని నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్గల్ పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వెనుక దర్శనమిచ్చిన హిందూ రాజు ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రం ద్వారా ఆయన ఏదైనా సందేశం ఇవ్వాలని ప్రయత్నించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ కళాఖండంలో కనిపిస్తున్నది 18వ శతాబ్దానికి చెందిన పృథ్వీ నారాయణ్ షా. ఇది నేపాల్ ఆర్మీ ఇస్తున్న పెద్ద సిగ్నల్, పెద్ద ప్రకటన అంటూ నెటిజన్లు దాని గురించి స్పందిస్తున్నారు. నేపాల్ను షా రాజవంశమే చివరిగా పాలించింది. మావోయిస్టుల తిరుగుబాటుతో 2008లో జ్ఞానేంద్ర షా గద్దె దిగడంతో ఈ హిందూ వంశ పాలన ముగిసింది. నేపాల్లో దాదాపు 2.5 శతాబ్దాల పరిపాలన అంతమై ప్రజాస్వామ్యానికి బాటలు పడ్డాయి. కానీ ఈ 17 ఏళ్ల కాలంలో దేశంలో 14 సార్లు ప్రభుత్వాలు మారడం చూస్తే ఈ రాజకీయ అస్థిరత వెనుక అనేక కారణాలు బయటపడ్డాయి. ప్రభుత్వాల అవినీతి, బంధుప్రీతిపై ప్రజలు విసుగు చెందారు. దాంతో రాజరిక పునరాగమనంపై చర్చ మొదలైంది. ఈ తరుణంలో ఆర్మీ చీఫ్ వెనుక కనిపిస్తున్న ఆ చిత్రం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది రాచరికానికి సంకేతమా? త్వరలో నేపాల్కు హిందూ రాజుల పాలన తిరిగి రాబోతుందా అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. నేపాలీస్ ఆర్మీలో నారాయణ్ షాకు ప్రత్యేక స్థానం ఉంది. గోర్ఖా ప్రిన్సిపాలిటీలో జన్మించిన నారాయణ్ షా
20 ఏళ్ల వయసులో అధికారాన్ని చేపట్టారు. ఆధునిక నేపాల్ రూపశిల్పిగా ఆయనకు పేరుంది. ఆర్మీకి చెందిన ఎన్నో కార్యక్రమాలు, సంస్థలు, కొన్ని మౌలిక సదుపాయాలు ఆయన పేరు మీదే ఉంటాయి. ప్రస్తుతానికి వస్తే నేపాల్ మాజీ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీకి చైనా చివరి నిమిషంలో సహాయం అందించలేకపోయింది. ఎందుకంటే తాను మొన్నటికి మొన్న చైనా భారత్ వాణిజ్య ఒప్పందాల విషయంలో అడ్డుపుల్ల వేశాడు. మన దేశం నుంచి చైనాకు వెళ్లే దారి నేపాల్ను ఆనుకొని ఉండే భూభాగం నుంచి వెడుతుంది. అది తమ భూభాగం అని తమను సంప్రదించకుండా ఒప్పందాలు చేసుకుంటే చెల్లవని దాదాపు బెదిరించినంత పనిచేశాడు కేపీ శర్మ ఓలీ. కానీ చూస్తుండగానే జరిగిన పరిణామాల తరువాత ఎక్కడున్నాడో తెలియకుండా అంతర్ధానమయ్యాడు. ఆయన తన పదవీ కాలంలో తన చర్యల ద్వారా అభిమానులను, విమర్శకులను ఇద్దరిని సమానంగా సంపాదించుకున్నాడు. కేపీ ఓలీ పేరు చెప్పగానే ఆయన అభిమానులు ముందు 2 సార్లు కిడ్నీ మార్పిడి చేయించుకున్న, పలుమార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించి జాతీయవాదాన్ని సమర్పించిన చురుకైన నాయకుడుగా కనబడతారు. అదే సమయంలో ఆయనంటే గిట్టని వాళ్లకు ఎవరికి అర్థం కాని తికమక వ్యక్తిగా, అవినీతికి పాల్పడిన నేతగా కనిపిస్తాడు. నిజానికి తను పదవిలో కొనసాగడానికి ఓలీ అన్ని దారులను ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శకులు అంటారు. తన ప్రత్యర్థులపై పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించే ఓలీకి తన ఇష్టం వచ్చినట్టు రాజకీయ ఒప్పందాలను కుదుర్చుకోవడం, లేదంటే వాటిని తోసిపుచ్చడం చేస్తుంటాడు. కమ్యూనిస్టు పాలనను స్థాపించే ప్రయత్నంలో ఓలీ తన జీవితంలో 14 సంవత్సరాలు జైల్లో గడిపాడు. తన అభిమానులు ఓలీని విప్లవకారుడిగా, సోషలిస్టు నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. గత సంవత్సరం ఆయన ఒక నేపాలీ వార్తాపత్రికలో నేను నా మనసు నుంచి ఓటమి, అవమానం అనే పదాలను తొలగించాను అంటూ రాసుకొచ్చారు. అదే కథనంలో కొన్నిసార్లు ఎవరైనా నన్ను జయించామని సంబరాలు చేసుకుంటుంటే నేను దాడికి సిద్ధమవుతూ ఉంటాను, నేను పడిపోయినా వెంటనే లేస్తాను అనడం ఆయన మనస్తత్వాన్ని తెలియచేస్తుంది. నేపాల్లో ఇప్పుడున్న నేతల్లో కేపీ ఓలీయే శక్తివంతులని పేరుంది. తన అభిప్రాయాన్ని బాహాటంగా వెల్లడించడానికి వెనుకాడని నాయకుడిగా జనం భావిస్తూ ఉంటారు. ఓలీ హయాంలోనే నేపాల్ పార్లమెంట్ లో భారతదేశానికి సంబంధించిన భూభాగాలపై కొత్త మ్యాప్ ను ఆమోదించారు. ఆ విషయం ఒక్కటే కాదు, మన దేశపు పురాణ గాథల విషయంలోనూ ఆయన విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఆయన వ్యాఖ్యలు మన దేశం ధార్మికతను ప్రశ్నించే విధంగా ఉంటాయి. విదేశీ మీడియాలకు భారతదేశానికి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ లేని వివాదాలను సృష్టిస్తూ ఉంటాడు కేపీ శర్మ ఓలీ. పాలనా పరమైన వ్యవహారాల నుంచి పొరుగు దేశాలతో సంబంధాల దాకా అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటారని ఓలీపై ఆరోపణలు ఉన్నాయి. భారతదేశంతో నేపాల్ సన్నిహిత వాణిజ్య సంబంధాలకు ప్రత్యామ్నాయంగా చైనాతో వాణిజ్యం బలోపేతం చేశాడు. ఓలీ అధికారంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం ఆర్థిక వృద్ధి సాధించడంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ పిథోర్గఢ్ జిల్లాలో ఇండియా, నేపాల్, చైనా ట్రై జంక్షన్ వద్ద లింపియాధురా, లిపులేక్, కాలాపానీలను కలిగి ఉన్న 372 చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు తమకు చెందినవని ఓలీ హయాంలోనే వివాదం రాచుకుంది. చైనా ప్రోద్బలంతోనే ఈ ప్రాంతాలను అడ్డుపెట్టుకుని తీవ్రంగా విమర్శలు చేశాడు. కరోనా భారతదేశం నుంచే వచ్చిందని, రాముడు నేపాల్లో జన్మించాడని తలతెక్క వాదాలు చేశాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియని నేపాల్ మాజీ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ.